ఏమవుతుంది? ఎగ్జామ్ జరగదు. అప్పుడు ఏమంటారు? ఇదిగో మోడీ అంటారు. అవును. అదేదో అంటారు కదా, అడుక్కు తినేవాడికి 64 పలహారాలని, చెడగొట్టేవాడికి 100 మార్గాలు ఉన్నాయి. పోలీసు వాడికి ఒకటే మార్గం ఉండదు, దొంగకి 60 మార్గాలు ఉంటాయి. ఇప్పుడు సమస్య అదే ఫేస్ చేస్తున్నాడు. దానికి పరిష్కారం ఏదో అడిగాడట, ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఈ బిల్లు పెట్టడం లేదంటే ఈ కమిటీ వేయడం, ఇది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి ముందుకు వెళ్ళడమేనా, అది శాశ్వత పరిష్కారం? బేసిక్ గా ఒకటి, మోడీ తత్వం మొండోడు కాదు. ఏది ఇట్లాంటి విషయాలు యువతరము లేదా ఒక పబ్లిక్ లో ఒక చర్చ వచ్చిన దాంట్లో తొందరగా ఇన్వాల్వ్ అయిపోతాడు. నేను మొండోడిని, నేను ఇట్లా చేసేది కరెక్ట్ అండ్ దేశ భద్రత విషయంలో, విదేశాంగ విధానం విషయంలో మొండోడు, అందులో డౌటే లేదు. మీరు అనేక విధానాలు మార్చుకున్నారు, వాళ్ళు ఆపుకున్నవి ఉన్నాయి. సిఏఏ పెట్టారు, తర్వాత అనేక రాష్ట్రాలు ఒప్పుకోలేదు, ఆగారు. ఇప్పుడు బీజేపీని గెలిపించుకుని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సిఏఏ పెడుతున్నారు. పార్లమెంట్ లో చేసిన చట్టం దేశం అంతా అమలు కాల. మమతా బెనర్జీ ఒప్పుకోలేదు కదా, స్టాలిన్ ఒప్పుకోలేదు కదా, కానీ ఇప్పుడు నిదానంగా అన్ని రాష్ట్రాలు సిఏఏ అమలు చేస్తున్నాయి. అట్లాగా ఏదైనా సరే, కాశ్మీర్ 370 అందరూ ఒప్పుకున్నారా ముందు? లేదు కదా. అట్లా ప్రతిదానికి సమస్య ఉంటుంది. ఈయన అది ఫేస్ చేయక తప్పదు. ఒకటేంటంటే యువతరానికి సంబంధించి ఈయన భయపడింది ఒకటే, ఢిల్లీలో జరిగిన పరిణామాలలో నీట్